అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఎగ్జామ్స్ మూమెంట్‌లో పిల్లలకి బ్రెయిన్ షార్ప్‌గా ఉండడానికి మనం ఒక స్వీట్ చేద్దాం. ఎలాగో వాళ్ళకి ఈవినింగ్ వచ్చినప్పుడు స్నాక్స్ పెట్టాలి కాబట్టి, ఈ ఇది ఒక బైట్ పెట్టినా చాలు. అదే కోకోనట్ బర్ఫీ విత్ డ్రై ఫ్రూట్స్. వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్‌గా ఉంచుతుంది. చాలా యాక్టివ్‌గా ఉంటారు. చాలా నచ్చిద్ది. సో, ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. ఇది వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ వేయాలి. ఇందులో ఖచ్చితంగా గుమ్మడి గింజలుండాలి. అలాగే సన్‌ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేయాలి. ఈ గుమ్మడి గింజలు వాళ్ళ బ్రెయిన్ షార్ప్‌గా ఉంచడానికి చక్కగా పనిచేస్తాయి. అలాగే ఇందులో ఉన్న సన్‌ఫ్లవర్ సీడ్స్ వాళ్ళకి ఈ సమ్మర్‌లో స్కిన్ పాడవకుండా చక్కగా ప్రొటెక్ట్ చేస్తుంది. సో, ఈ నట్స్ అన్నీ వేగాక చక్కగా వాటిని షిఫ్ట్ చేసేయాలి వేరే ప్లేట్‌లోకి. నెక్స్ట్ సేమ్ పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, ఒక కప్పున్నర కొబ్బరి మిక్సీ పట్టేసి వేయాలి. ఇందులోకి ఇంకా అరోమా కోసం 2, 3 యాలకులు దంచేసి వేయాలి. దీన్ని అస్సలు మాడకుండా వేయించాలి. ఇందులోకి ఇంకా నెయ్యి వేయొద్దు. ఎందుకంటే ఈ కొబ్బరిలో నుంచి మనకి ఆయిల్ గూడా బయటకొస్తుంది. ఈ కొబ్బరిలో ఉన్న ప్రాపర్టీస్ పిల్లల బ్రెయిన్‌ని చాలా షార్ప్‌గా ఉంచుతుంది. సో, నెక్స్ట్ ఇందులోకి కప్పున్నర బెల్లం వేయాలి. మనకి కప్పు కొబ్బరికి, కప్పు బెల్లం కొలతలు. సో, కప్పున్నర కొబ్బరికి, కప్పున్నర బెల్లం వేసి, ఇందులోకి కొంచెం వాటరు హాఫ్ కప్పు కన్నా తక్కువ వేయాలి. దీన్ని చక్కగా కలపాలి. ఈ బెల్లం అంతా కరిగి వాటర్ రిలీజ్ అవుతాయి. దాంతో ఈ కొబ్బరంతా బాయిల్ అవుతుంది. సో, దగ్గరుండి కలుపుతూనే ఉండాలి. అప్పుడప్పుడు ఆపినా పర్లేదు. ఈ వాటర్ బాయిల్ అయ్యి కొబ్బరి అడుగంటేసరికి మనం అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే మంచిది. సో, ఇలా కలిపిన తర్వాత ఇలా బాయిలింగ్ అవుతుంటుంది. నెక్స్ట్ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి కొబ్బరి బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ నట్స్ వేయాలి. ఈ నట్స్ కూడా వేసి కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మాత్రం ఆపొద్దు. మెల్లగా కలుపుతూ ఉండాలి. స్టవ్ కాస్త సిమ్‌లోనే ఉంచాలి. నెక్స్ట్ ఇదంతా దగ్గర పడుతుంది. మనకి తెలుస్తుంది. ఇలా వేయించిన తర్వాత మనం నాన్ స్టిక్ పాన్ పెట్టుకున్నాం కాబట్టి కొంచెం అడుగు చూడండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌కి నెయ్యి రాసేసి ఈ మిక్స్ అంతా షిఫ్ట్ చేసేయాలి. దీన్ని వేడి మీద ఉండగానే మనకి నచ్చిన షేప్‌లో కట్ చేసుకునేలాగా దీన్ని రెడీ చేయాలి. నేనైతే స్క్వేర్ మోడల్ కట్ చేస్తాను కాబట్టి, ఎప్పుడు స్క్వేర్ మోడల్‌లోనే దాన్ని సర్దేసి పెట్టేస్తాను. కరెక్ట్‌గా హాఫ్ ఎన్ అవర్‌కి ఇది సగం చల్లారిపోతుంది. సగం చల్లారిన తర్వాత దీన్ని మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి.
ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకొని పెట్టేస్తే అది పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా కట్ చేసేసుకోవడమే. అంతేనండి. జ్యూసీ కొబ్బరి డ్రై ఫ్రూట్ బర్ఫీ రెడీ అయిపోయింది. చిన్న పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.